టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సూపర్ 8కి చేరుకుంది. లీగ్ స్టేజ్లో ఆడిన 3 మ్యాచెస్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన భారత జట్టు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 8కి చేరింది. దాంతో గ్రూప్ స్టేజ్లో చివరిదైన కెనడా జట్టుపై మ్యాచ్ ఆసక్తిని రేపుతున్నది. ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు చేస్తుందన్నది ఇప్పుడు ఫ్యాన్స్లో ఆసక్తిగా మారింది. ఇప్పటికే జట్టు సూపర్ 8కి చేరడంతో తుది జట్టులో భారీగా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2 మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. శివం దుబే, అక్షర్ పటేళ్లను 4 మ్యాచ్లో పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. వీరిద్దరిని ఆల్రౌండర్ కోటాలో తీసుకున్నారు, కానీ వీరంతగా రాణించడం లేదు. మొదటి మ్యాచ్లో అట్టర్ ఫ్లాప్ అయిన శివం దుబే 3వ మ్యాచ్లో 31 పరుగులు చేసి ఒక మోస్తారుగా రాణించాడు. ఇక బౌలింగ్లో అయితే అతను అసలు ప్రభావం కూడా చూపలేదు. ఇక అక్షర్ పటేల్ కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు. వికెట్లను పెద్దగా తీయలేకపోతున్నాడు. బ్యాటింగ్లో కూడా సరిగ్గా రాణించకపోవటం కూడా అక్షర్ పటేల్కి మైనస్గా మారింది. అంతేకాకుండా ఇప్పటికే జట్టు సూపర్ 8కి చేరడంతో మిగిలిన ఒక్క లీగ్ మ్యాచ్లో బెంచ్ ప్లేయర్స్కి ఛాన్సులు ఇవ్వాలని, వాళ్ళాటను కూడా గమనించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తుంది. ఈ క్రమంలో 4వ మ్యాచ్లో కెనడా జట్టు మీద శివం దుబే, అక్షర్ పటేల్ ప్లేస్లో జైస్వాల్, కుల్దీప్ యాదవ్కి తుది జట్టులో స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది. ఓపెనర్గా జైస్వాల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్కి ముందు జరిగిన అంతర్జాతీయ టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన జైస్వాల్ ఐపీఎల్లో కూడా ఆ ఫామ్ని కొనసాగించాడు. ఇక టీ20 వరల్డ్ కప్లో అతనికి మొదట మ్యాచ్ నుండి అవకాశం వస్తుందని అందరూ భావించారు, కానీ జట్టు మేనేజ్మెంట్ మాత్రం అతనికి ప్లేస్ ఇవ్వలేదు. ఇక కోహ్లీతో ఓపెనింగ్ చేయించారు, కానీ ఆ ప్రయోగం దెబ్బకొట్టింది. వరుసగా 3వ మ్యాచ్లో కూడా కోహ్లీ విఫలమయ్యాడు. దాంతో 4వ మ్యాచ్లో కెనడా మీద జైస్వాల్ని తుది జట్టులో తీసుకుని రోహిత్ శర్మతో పాటు ఓపెనర్గా పంపాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇక కెనడా మీద ఛాన్స్ వస్తే జైస్వాల్ ఎలా ఆడతాడు, తన ప్రతిభను ఎలా చూపించుకుంటాడు అన్నది చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో పిచ్చులన్నీ ఫ్లాట్గా ఉన్నాయి. దాంతో బ్యాట్స్మెన్కి భారీగా పరుగులు చేయడానికి సాధ్యం కావడం లేదు. దాంతోపాటు మెగా టోర్నీ కావడంతో ఒత్తిడికి కూడా గురవుతున్నారు. ఇలాంటి సమయంలో 3 మ్యాచెస్లు ఆడకుండా 4వ మ్యాచ్లో ప్లేస్ వస్తే జైస్వాల్ ఒత్తిడిని తట్టుకుని ఏ స్థాయిలో పరుగులు చేస్తాడన్నది కూడా ఇప్పుడు ఫ్యాన్స్లో ఆసక్తిని రేపుతుంది. ఇక సూపర్ 8కి ముందు జైస్వాల్ లాంటి ప్లేయర్కి అవకాశం ఇవ్వడం కూడా ముఖ్యం. ఎందుకంటే ఈ మ్యాచ్లో అతనికి ఛాన్స్ ఇచ్చి అతని ఆటను చూస్తే సూపర్ 8లో ఎవరిని తుది జట్టులో ఆడించాలన్నది కూడా జట్టు మేనేజ్మెంట్కి ఒక అవగాహన వస్తున్నది. అలాగే అక్షర్ పటేల్ని పక్కన పెట్టి స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని తుది జట్టులో తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. గతేడాది వరల్డ్ కప్, అలాగే టీ20 సిరీస్, ఇక ఐపీఎల్లో కూడా కుల్దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో వికెట్లను తీసుకున్నాడు. కాబట్టి ఈ వికెట్ టేకింగ్ బౌలర్ని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. మరి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తుది జట్టులోకి వస్తే ఎలా ఆడతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా 4వ మ్యాచ్లో కూడా కెనడాను ఓడించి లీగ్ స్టేజ్లో ఓటమనేది లేకుండా సూపర్ 8లో అడుగు పెట్టాలని చూస్తుంది. మరి భారీ అంచనాలున్న ఈ మ్యాచ్లో జైస్వాల్, కుల్దీప్కి ఛాన్స్ వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.